హలో పిల్లలు, ఇప్పటి వరకు ప్రిన్సెస్ నైరా అడ్వెంచర్స్ లో క్రిస్టల్ రాజ్యానికి జీవం పోసే 7 మహా క్రిస్టల్స్ దుష్టమాంత్రికురాలి శాపం వల్ల 7 మహామాయా లోకాల్లోకి ఎగిరిపోయాయి. ఆ క్రిస్టల్స్ ను తీసుకువచ్చి తన రాజ్యాన్ని కాపాడాలని ప్రిన్సెస్ నైరా తన సాహస యాత్రను ప్రారంభించింది. బ్లాసమ్ ఫారెస్ట్ లో తన దయ, కరుణ మరియు మంచి మనసుతో మొదటి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి మొదటి గ్రీన్ మ్యాజిక్ క్రిస్టల్ ను సంపాదించింది. కానీ ఆమె ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇంకా 6 మహా క్రిస్టల్స్ ఆమె కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రిన్సెస్ నైరా అడ్వెంచర్స్ ఎపిసోడ్ 2 రెయిన్బో ఫాల్స్ ప్రయాణం. బ్లాసమ్ ఫారెస్ట్ కు వీడ్కోలు చెప్పిన నైరా, కియారా మరియు ఫెయిరీ మరో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అదే రెయిన్బో ఫాల్స్. అక్కడ పెద్ద పెద్ద జలపాతాలు, పెద్ద ఇంద్రధనస్సు, రంగురంగుల పువ్వులు, ఎంతో అందంగా ఉంది. అది చూసిన నైరా, కియారా మరియు ఫెయిరీ అబ్బా ఎంత అందమైన ప్రపంచం అని అనుకున్నారు. అలా వారు కొంత దూరం ప్రయాణించిన తరువాత ఆ రెయిన్బో ఫాల్స్ నుండి ఒక అందమైన క్రిస్టల్ యూనికార్న్ ప్రత్యక్షమైంది. ఆ క్రిస్టల్ యూనికార్న్ చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఆ క్రిస్టల్ యూనికార్న్ నైరా వద్దకు వచ్చి ఇలా చెప్పింది, ప్రిన్సెస్ నైరా, 2వ మహాక్రిస్టల్ ను సాధించాలంటే నీవు కొన్ని పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ పరీక్షల్లో నీవు గెలిచిన తర్వాతే ఆ 2వ మహాక్రిస్టల్ నిన్ను ఎంచుకుంటుంది అని చెప్పింది. ప్రిన్సెస్ నైరా, కియారా మరియు ఫెయిరీ క్రిస్టల్ యూనికార్న్ వెంట ప్రయాణించారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత వారి ముందుకు ఒక పెద్ద లోయ కనిపించింది. ఆ లోయను దాటడానికి ఎలాంటి వంతెన లేదు. అప్పుడు క్రిస్టల్ యూనికార్న్ తన మెరిసే కొమ్ముతో ముందున్న రాతి స్తంభాలను చూపించింది. ఆ స్తంభాలపై 7 రంగుల క్రిస్టల్స్ ఉన్నాయి, కానీ అవి సరైన క్రమంలో లేవు. యూనికార్న్ నైరా వైపు చూసి, రెయిన్బో ఫాల్స్ కు వెళ్లే మార్గాన్ని మీరే నిర్మించాలి. ప్రకృతి చెప్పే రహస్యాన్ని అర్థం చేసుకుంటే దారి మీ ముందే తెరుచుకుంటుంది అని చెప్పింది. నైరా ఆ క్రిస్టల్స్ ను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. అప్పుడే చిన్న కియారా దూరంలో మెరిసిపోతున్న రెయిన్బో ఫాల్స్ ను చూసింది. కియారా వెంటనే, అక్కా చూడు, ఆ జలపాతం రంగులు ఈ క్రిస్టల్స్ రంగుల్లానే ఉన్నాయి. వాటిని అదే క్రమంలో అమరిస్తే వంతెన తయారవుతుందేమో అని చెప్పింది. నైరా చిరునవ్వు నవ్వి, బాగా చెప్పావు కియారా అని మెచ్చుకుంది. ప్రిన్సెస్ నైరా ఫెయిరీ యొక్క సహాయం తీసుకుంది. ఫెయిరీ తన మాయతో ఆ రాతి స్తంభాలను గాలిలోకి లేపింది. నైరా కియారా చెప్పిన రంగుల క్రమంలో వాటిని ఒక్కొక్కటిగా సరైన స్థానాల్లో అమర్చడం ప్రారంభించింది. చివరి రాతి స్తంభం తన స్థానంలో చేరగానే ఆ 7 రాతి స్తంభాల నుంచి వెలువడిన కాంతి ఒకదానితో ఒకటి కలుస్తూ ఆకాశంలో అద్భుతమైన క్రిస్టల్ వంతెనగా మారిపోయింది. ఆ వంతెన రెయిన్బో ఫాల్స్ రంగులతో అందంగా మెరిసిపోతోంది. క్రిస్టల్ యూనికార్న్ నైరా, కియారా మరియు ఫెయిరీల తెలివితేటలు చూసి చాలా సంతోషించి వారిని ఆశీర్వదించింది. క్రిస్టల్ యూనికార్న్ నైరా, కియారా మరియు ఫెయిరీ ఆ వంతెన మీద నడవడం ప్రారంభించారు. ఆ వంతెన ఎంతో అందంగా మెరిసిపోతోంది. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే ఆ వంతెన అవతల వారి హృదయాన్ని పరీక్షించే కొత్త సాహసం ఎదురు చూస్తోంది అని. క్రిస్టల్ వంతెనను దాటి వారు అందమైన బబుల్ వ్యాలీలోకి అడుగుపెట్టారు. చుట్టూ రంగురంగుల బుడగలు, క్రిస్టల్ జలపాతాలు, ఇంద్రధనుస్సుల్లా మెరిసే పూలు, మొత్తం లోయ ఒక మాయా స్వర్గంలా కనిపిస్తోంది. ఆ బబుల్ వ్యాలీని కియారా, నైరా మరియు ఫెయిరీ కళ్ళు పెద్దవిగా చేసి అలానే చూస్తూ ఉండిపోయారు. అప్పుడే వారి ముందుకు 3 పెద్ద మాయా బుడగలు నెమ్మదిగా తేలుకుంటూ వచ్చాయి. మొదటి బుడగలో ఒక చిన్న తెల్లని కుందేలు భయంతో చుట్టూ చూస్తోంది. రెండో బుడగలో ఒక రంగురంగుల చిలక రెక్కలు కొడుతూ బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది. మూడో బుడగలో ఒక చిన్న జింక పిల్ల బాధగా కూర్చుని ఉంది. ఆ 3 బుడగలు నైరా ముందే ఆగిపోయాయి. అప్పుడు క్రిస్టల్ యూనికార్న్ ముందుకు వచ్చి నైరా వైపు చూస్తూ,
ఇదే ఈ లోకంలోని మొదటి పరీక్ష. ఈ బుడగలను పగలగొట్టకుండా వాటిలో చిక్కుకున్న ఈ 3 అమాయక ప్రాణాలను కాపాడాలి. నీ తెలివి, నీ దయ, నీ ఓర్పే నీకు మార్గం చూపుతాయి అని చెప్పింది. ముగ్గురు ఆ 3 బుడగలను జాగ్రత్తగా పరిశీలించడం ప్రారంభించారు. ముందుగా ఫెయిరీ తన మాయాదండాన్ని పైకెత్తి తెల్లని కుందేలు ఉన్న బుడగపై బంగారు మాయాధూళిని చల్లింది. క్షణంలోనే ఆ బుడగ నెమ్మదిగా కరిగిపోయి చిన్న కుందేలు సంతోషంగా బయటకు వచ్చింది. ఇప్పుడు ఫెయిరీ అదే మంత్రాన్ని చిలుక ఉన్న రెండో బుడగపై ఉపయోగించింది. కాని ఈసారి ఏమీ జరగలేదు. బుడగ అలాగే ఉంది. చిలుక ఇంకా లోపలే చిక్కుకుని ఉంది. ఫెయిరీ ఆశ్చర్యంగా నా మాయ ఎందుకు పనిచేయలేదు అని బాధపడింది. అప్పుడు కియారా చుట్టూ చూసింది. పక్కనే ఒక చెట్టుకు రంగురంగుల తీయని పండ్లు వేలాడుతున్నాయి. అప్పుడు ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. ఒక పండును కోసి ఆ బుడగ దగ్గరకు తీసుకెళ్ళింది. చిలుకకు చూపించింది. ఆ పండును చూసిన చిలుక ఆనందంగా దగ్గరకు వచ్చింది. తన ముక్కుతో ఆ పండును మెల్లగా తాకగానే ఆ మాయా బుడగ మెరిసిపోతూ నెమ్మదిగా మాయమైపోయింది. చిలుక స్వేచ్ఛగా బయటకు ఎగిరింది. ఇప్పుడు నైరా, కియారా మరియు ఫెయిరీ 3వ బుడగ వైపు తిరిగి చూశారు. అందులో ఒక చిన్న జింక పిల్ల ఇంకా భయంతో సహాయం కోసం ఎదురు చూస్తోంది. అప్పుడు నైరా ఆ జింక పిల్లతో, భయపడకు, నిన్ను ఎలా అయినా బయటకు తీసుకొస్తాం అని చెప్పింది. అంతలో ఆకాశం అంతా ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. ఆ చీకటి మధ్య నుంచి దుష్టమాంత్రికురాలు బయటికి వచ్చింది. ఆమె పక్కన ఒక భారీ మంత్రబంధమైన ఇనుప బోను ప్రత్యక్షమైంది. ఆ బోనులో ఒక అందమైన తల్లి జింక బాధతో బంధించబడి ఉంది. బయటికి రావడానికి చాలా ప్రయత్నిస్తోంది. బుడగలో ఉన్న చిన్న జింక పిల్ల తన తల్లిని చూసిన వెంటనే బాధగా అరవసాగింది. కాని ఆ మంత్రబంధం వల్ల ఆ జింక బయటికి రాలేకపోయింది. ఆ దుష్టమాంత్రికురాలు నైరా వైపు చూసి నవ్వింది. నైరా, ఈ తల్లి జింకను విడిపించాలంటే ఈ బోనుకు ఉన్న బంగారు తాళం చెవిని కనుక్కోవాలి. ఆ తాళం చెవి ఈ బబుల్ వ్యాలీలోనే ఎక్కడో దాగి ఉంది. దాన్ని కనుగొని ఈ తల్లి జింకను విముక్తి చేయగలిగితేనే 2వ మహాక్రిస్టల్ నిన్ను ఎంచుకుంటుంది అని చెప్పింది. అలా చెప్పిన వెంటనే పెద్ద పెద్దగా నవ్వుతూ అక్కడి నుండి అదృశ్యమైంది. ఆ తర్వాత నైరా ఎలాగైనా వీళ్ళిద్దరినీ కలపాలి అని ధైర్యంగా అనుకుంది. వెంటనే నైరా, కియారా మరియు ఫెయిరీ బంగారు తాళం చెవి కోసం బబుల్ వ్యాలీ అంతా వెతకడం ప్రారంభించారు. నైరా మెరిసే క్రిస్టల్ రాళ్ల మధ్య ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలిస్తోంది. కియారా అందమైన పూల మధ్య చిన్న చిన్న దారుల్లో వెతుకుతోంది. అలా కొంతసేపు వెతికిన తర్వాత కియారా ఒక పెద్ద పురాతన చెట్టు వేర్ల దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఏదో బంగారు కాంతి మెరుస్తున్నట్లు కనిపించింది. అక్కడే ఆ చెట్ల వేర్ల మధ్య ఒక అందమైన బంగారు తాళం చెవి మెరిసిపోతూ కనిపించింది. వెంటనే ఆ ముగ్గురు తల్లి జింక బంధింపబడిన బోను దగ్గరకు చేరుకున్నారు. నైరా ఆ బంగారు తాళం చెవిని తాళంలో పెట్టి నెమ్మదిగా తిప్పింది. వెంటనే ఆ మంత్రబంధమైన ఇనుప బోను నెమ్మదిగా తెరుచుకుంది. తల్లి జింక వెంటనే బుడగలో ఉన్న తన చిన్న జింక పిల్ల వద్దకు పరిగెత్తింది. చిన్న జింక పిల్ల ఆనందంగా బయటకు దూకి తన తల్లి వైపు పరిగెత్తింది. తల్లి జింక కూడా తన బిడ్డను ప్రేమగా హత్తుకుంది. ఆ తల్లి బిడ్డల ఆనందాన్ని చూసి నైరా, కియారా మరియు ఫెయిరీ చిరునవ్వులు చిందించారు. క్రిస్టల్ యూనికార్న్ కూడా చాలా ఆనందపడింది. క్రిస్టల్ యూనికార్న్ నైరా వద్దకు వచ్చి ఆశీర్వదించింది. చాలా గొప్ప పని చేశావు నైరా అని చెప్పింది. అంతలో ఆకాశమంతా గులాబీ రంగు కాంతితో నిండిపోయింది. వేలాది మెరిసే కాంతు రేణువుల మధ్య నుంచి ఒక అందమైన పింక్ మ్యాజిక్ క్రిస్టల్
నెమ్మదిగా నైరా ముందుకు వచ్చింది. అది చూసి వాళ్ళు చాలా సంతోషించారు. నైరా భక్తితో 2 చేతులు చాపి ఆ 2వ మహాక్రిస్టల్ను స్వీకరించింది. అదే సమయంలో చాలా దూరంలో ఒక మాయా అద్దంలో ఆ దుష్టమాంత్రికురాలు ఈ దృశ్యమంతా చూస్తోంది. ఆమె ముఖంపై కోపం స్పష్టంగా కనిపిస్తోంది. 2వ క్రిస్టల్ను కూడా సాధించావు నైరా, కానీ 3వ మహాక్రిస్టల్ ఎలా సాధిస్తావో నేను చూస్తాను అని కోపంగా చెప్పింది. ఇంక క్రిస్టల్ యూనికార్న్ నైరా, కియారా మరియు ఫెయిరీలను తీసుకుని కొత్త ప్రపంచానికి దారి చూపింది. ఆ ప్రపంచం పేరే మష్రూమ్ వ్యాలీ. అక్కడ మరో పరీక్ష, మరో సాహసం మరియు 3వ ఆరెంజ్ క్రిస్టల్ ప్రిన్సెస్ నైరా కోసం ఎదురు చూస్తున్నాయి. మష్రూమ్ వ్యాలీలో ఆరెంజ్ క్రిస్టల్ కోసం నైరా ఎదుర్కోబోయే సమస్యలేంటి తెలుసుకోవాలంటే ఇప్పుడే హలో పిల్లలు కిడ్స్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.